నేను రాజీనామా చేయాలంటే నువ్వు అంటే సిగ్గు తప్పినాడో నువ్వు చేయవు. కొంతమంది తంతె బయటపడతారు, కొంతమంది ఇజ్జత్కి బయటపడతారు. నువ్వు జాడిచ్చి తంతెనే బయటపడతాడు తప్ప లేకుంటే బయటపడవు. కాంగ్రెస్ పార్టీ నాది కాకపోతుందంటే బీసీలది కాకుండా పోతుందా? నీకు తెలుసా తీర్మార్ మల్లన్న ఏమన్నా? నీకేమన్నా తెలుసా? సోయి తప్పిన తీర్మార్ మల్లన్న నీకేమన్నా తెలుసా? భారతదేశంలో రిజర్వేషన్లు ఎమ్మెల్యే ఎంపీస్కు ఎవరెవరికి ఉన్నాయో తెలుసా నీకు? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి. బీసీలకు ఉన్నాయా? లేవు. ఓసీలకు ఉన్నాయా? లేవు. అది ఉద్యోగాలు ఉండొచ్చు. బీసీలకి 27% ఉద్యోగాల్లో ఉంది, ఎమ్మెల్యేలలో లేదు. దమ్మున్న వాళ్ళు, నిలబెట్టినోడు, కష్టపడ్డోడు, అవకాశం వచ్చిన వాళ్ళకు, నిలబడగలిగిన వాళ్ళకు బీసీలకు ఇస్తున్నారు. వాళ్ళకి రిజర్వేషన్ లేవు. ఓపెన్ కోటనే ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది? ఓపెన్ కోటనే ఉంటుంది. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అది ఉంది. ఎందుకట్లా ఉంది? దేశవ్యాప్తంగా ముదిరాజులు మొత్తం దేశవ్యాప్తంగా ఒకటి కాదు. ముదిరాజులు తెలంగాణలో బీసీలు, రాజస్థాన్లో ఎస్సీలు, యాదవులు తెలంగాణలో బీసీలు, మరి తమిళనాడులో, కర్ణాటకలో ఏంది యాదవులు? అంటే భారతదేశ వ్యాప్తంగా ముదిరాజులు మొత్తం ఒకటే కులం ఉంటేనేమో అందరిలో నడుచు. ఇదే ముదిరాజులు అక్కడ ఎస్సీలు అయినప్పుడు, ఇదే గౌడ్స్ అక్కడ ఎస్సీలు అయినప్పుడు నీకు మొత్తం ఎట్లా కలిగుణం అవుతుంది? ఏమన్నా నువ్వు సైంటిఫిక్ ఆలోచన చేస్తున్నావా? ఈయన చెప్తాడు ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ పరద కట్టిండు అని చెప్తాడు. పరద గురించి చెప్తాడు. తీర్మానం మల్లన్ననే ఓట్లు వేసేటప్పుడు పరద కనిపెట్టాడు చెప్తాడు మనవాడు. ఓట్లు వేసేటప్పుడు బ్యాలెట్, మనము ఓటు ఎన్నిక పోయినప్పుడు బ్యాలెట్ కానీ లేదంటే ఈవీఎంలో ఓటు ఎన్నిక పోయినప్పుడు బట్ట కడతారు కదా, ఆ బట్ట గురించి చెప్తాడు మనోడు. సాటుకో వేయరని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం మునగానికి ఏం పచ్చిపులుసా, ఏం తీర్మానం మల్లన్న. నేను ఏమంటున్నానంటే బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఎలా ఎదగాలి, ఎలా రాజకీయంగా పట్టు సాధించాలంటే, ఈ దేశ ప్రధాని బీసీ కావాలంటే కులాల మధ్యలో సిచ్యువేట్ కాదు. ఏ లీడర్ అయినా కులాల పైన, మతాల పైన, కులం పునాదుల పైన ఎవడు కూడా రాజకీయ వ్యవస్థను కానీ దేశాన్ని కానీ నిర్మించలేడు. ఇవాళ నీవు 7200 ఖతం చేసి ఇక ఏందేందో ఊరగ పెడతాం, ఈ దేశంలో అంత అయిపోయింది ఇంత అయిపోయింది అని మొదలుపెట్టి ఇవాళ బీసీ ఉద్యమం పుణ్యానికి వచ్చిందని చెప్పి బీసీలది పట్టుకున్నావు. నీకు తాను ధన్యవాడు ఉంటే తలధన్యవాడు ఉంటాడు అనేది ఉంటా చూడు, అట్లా ఉంటారు. గుర్తుపెట్టుకో తీర్మానం మల్లన్న. రేపు ప్రాతినిధ్యం వహించని బీసీ కులాలని కొంతమంది వస్తారు. నువ్వు పక్కకు జరగంటే తోక ముడిచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు బోయోళ్ళు కానీ, పూసలోళ్ళు కానీ, దాసరోళ్ళు కానీ, లేదంటే చిందోళ్ళు కానీ, గంగిరెద్దులోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం వైపు రాలే కదా. వాళ్ళ గురించే నువ్వు మాట్లాడుతున్నావు కదా. మళ్ళీ వాళ్ళందరినీ ఒకతాన తీసుకొచ్చి నువ్వు నాయకుని వైదాం అంటున్నావా? ప్రశ్నించుకుంటూ పోతే అనువున్న ప్రశ్నలు ఉంటాయి. గుర్తుపెట్టుకో మల్లన్న.